హాయ్ అండి, నమస్తే. మా రైతు డ్రోన్స్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం ఫ్లైట్ కంట్రోలర్ అంటే ఏంది, ఫ్లైట్ కంట్రోలర్లో మనకి ఏమేమి వస్తాయి, ఏ కంపెనీ ఫ్లైట్ కంట్రోలర్లో ఏమేమి వస్తాయి పార్ట్స్, అవి మీకు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మేము చేస్తున్నాం వీడియో అనేది. చూడండి, ఇప్పుడు మీరు చూసేది జిఐ కంపెనీ K3A Pro ఫ్లైట్ కంట్రోలర్. జిఐ కంపెనీలో K3A Pro ఫ్లైట్ కంట్రోలర్ అండి. దీంట్లో ఏమేమి వస్తాయో మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తాయి, కిట్తో పాటు ఇట్లా వస్తాయి, కాంబో అంటే ఇట్లా వస్తుంది. దీంట్లో ఇది మీరు చూసేది K3A Pro ఫ్లైట్ కంట్రోలర్, FC అంటాం దీన్ని. ఇది ఒకటి వస్తుంది. ఇంకా మనకి దీన్ని PMU అంటాం, పవర్ మాడ్యూల్ యూనిట్, PMU ఒకటి వస్తుంది. GPS అంటాం, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. దీంట్లో ఇది 3 పిన్ అండి, ఇది 3 పిన్. దీన్ని మనం జీపీఎస్లో ప్లేస్ చేసుకుంటాం. ఈ జీపీఎస్ వచ్చేసి మనకి 4 పిన్ జీపీఎస్, ఇది 4 పిన్ జీపీఎస్. దీన్ని మనం ఆర్టీకేలో ప్లేస్ చేసుకుంటాం. ఇది కాకుండా మనకి ఎల్ఈడి కూడా వస్తుంది. ఇంకా కనెక్టివిటీ కేబుల్ ఒకటి, జీపీఎస్ స్టాండ్స్, ఇట్లా వస్తాయండి ఎఫ్సి కిట్లో. ఇప్పుడు మీకు వీటిలో ఏ తగ్గినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డ్రోన్ వచ్చేటప్పుడు వీటిలో ఒక జీపీఎస్ఏ వస్తుందా, 2 జీపీఎస్లు వస్తున్నాయా, ఒకటి డ్రోన్కి పెట్టేసి ఒకటే పెట్టేసి ఇచ్చేస్తున్నారా, ఒకటి మీ చేతికి ఇస్తున్నారా, ఏదైనా కానీ 2 మీకు వస్తున్నాయా లేదా, ఇక్కడ మేము మీకు చూపించేయన్నీ మీకు ఇస్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. K3A Pro మోడల్ చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకునేది VK కంపెనీ VK-V9 మోడల్. దీంట్లో కూడా మనం ఏమేమి వస్తాయి కంపెనీ నుంచి, మనం మన కస్టమర్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకున్నాం ఈ ఎఫ్సి దాంట్లో కూడా. ఇది వచ్చేసి PMU, మీకు చెప్పాను కదా ఇందాక, సేమ్ దీంట్లో కూడా PMU వస్తుంది. ఇది వచ్చేసి PMU, పవర్ మాడ్యూల్ యూనిట్ VK అనేది కంపెనీ, V9 అనేది మోడల్ అండి. దీంట్లో ఇది FC ఫ్లైట్ కంట్రోలర్. దీంట్లో GNSS వస్తుంది, ఒకటే వస్తుంది. దీంట్లో GNSS ఒకటే వస్తుంది. GNSS ఇట్లా ప్లగ్ ఇన్ సిస్టమ్, లాక్ సిస్టమ్తో వస్తుంది. ప్లగ్ కూడా నీట్గా పెడితే ఫిట్ అయిపోయింది. ఇది GNSSకి జీపీఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక మీకు చూపించిన VK మోడల్లో మనకుండేది జీపీఎస్, ఇక్కడ మీరు చూసేది GNSS. జీపీఎస్కి GNSSకి డిఫరెన్స్ ఏంటంటే, జీపీఎస్ అనేది గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, ఇది GNSS అనేది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది డిఫరెన్స్ ఉంటుందండి. ఇంకోటి మనకి బాక్స్లో కేబుల్స్ అనేవి వస్తాయి. దీంట్లోనే మనకి ఈ కేబుల్స్తో పాటే మనకి ఎల్ఈడి వస్తుంది, ఎల్ఈడి ఒకటి. ఇది మేము చేసుకున్నాము. దీంట్లో మనకి ఈ ప్లగ్ మనం షోల్డరింగ్ చేసుకోవాలి. ఈ ప్లగ్ రాదు, ఇది మేము షోల్డరింగ్ చేసి పెట్టున్నాము. ఎవరైనా తీసుకుంటే రెడీగా ఇచ్చేయడానికి. ఈ కేబుల్ కూడా రాదు, ఇది మనకి రిసీవర్తో పాటు వస్తుంది. మనం ఇక్కడ వైర్ చేంజ్ చేసుకోవాలి. మేము నార్మల్గా పెట్టుంచాం. దీంట్లో ఇట్లా వస్తాయి కేబుల్స్. ఇది మనకి ఎడిషనల్, ఇది సపరేట్, అంటే మనకి మన ఎఫ్సికి అవసరం లేదు అది. ఇది మనకి PMU నుంచి ఎఫ్సికి వెళ్ళే పవర్ వైరు. ఇది మనకి ఎల్ఈడి. సో వీటి వరకు మీకు వస్తున్నాయా లేదా, ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నేను తెలియజేద్దామని చెప్పి చేశాను. మీకు ఏ మిస్ అవుతున్నాయో, ఏ మిస్ అవ్వట్లేదా, మీకు ఇచ్చేటప్పుడు ఏమేమి ఉంటున్నాయి, ఏమేమి ఉండట్లేదు అనేది మీరు చెక్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.